పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత వచ్చేయాల కదా మరి పెద్ద మనిషి ఏడ తస్పెల్లి చేస్తున్నాడు అడుచుకుందాం పాండ్రి ఓ తాత ఏందయ్యాల్టి సంగతి అరే ఎవరు పోరాళ్ళు ఈ షిప్ రెంచుకలు వేసుకొని దుబారాగా తిరిగి గలేజ్ అనే పోరనోళ్ళ ఇల్లు ఎక్కడ ఉన్నదిరా ఏ గిదేనా ఇల్లు ఉన్నాడా వాడు ఎవరు వారు రే తలుపులు దర్వాజాలు అన్ని తెరుచుకొని ఉన్నాయి కానీ ఎవరు సప్పుడు చేస్తాడుగా ఉన్నారా లేరా ఎవరు లేరా రే ఇంట్లో పని బాట లేనోడట పిలిచి తల కొరిగిండట అగో అట్లుంటది మా ముసలోని కథలు ఎవరితోని ఏం పని నాకు చేసే కోలు విడిచిపెట్టి ఏంది ముసలోడా ఇంటి ముందరికి వచ్చి వాడు వీడు అని బాగా మాట్లాడతాను ఎందుకు వచ్చినా ఏంది ముచ్చడని చెప్పు ఏందనేది చెప్పేదానికంటే ముందుగల 4 సంగతి నీకు ఎంత బలుపు ఉంటే మాకే దమ్కిస్తావురా షిప్ రెంచుకోవాలా ఓ నీ కొట్టుడుకు కొరివేట ముసలోడా ఇంతకు ఆ తమ్ముడు చేసిన పని ఏందో అది చెప్పు ముందుగాల చెప్పుడు కాదు విని చెప్పు అందుకొని దంతాలు న్యాయించను అరే అలక దక్కుడా మా దగ్గర పైసలు తీసుకుంటావు మేము పోసిన మందు తాగుతావు మేము ఇచ్చిన బిర్యానీ పొట్లాలు తింటావు ఓట్ల నాడు అట్లా శాస్త్రానికి పోయి ఒక్క ఓటు గుద్దచ్చి నీ అవ్వ నువ్వు నీ అయ్యా నీ పెళ్ళం నీ అయ్యోళ్ళవ్వ నీ అయ్యోళ్ళ అయ్యా అందరాకం వచ్చి ఊళ్ళో తిష్టేసి ఆటలాడతారా అంటే మేము ఏం కావాలనుకున్నారా ఏం కావాలనుకున్నారా అబ్బాబ్బా ఈ ముసలోడు గాలికి పోయే కంపలన్నీ గోసికి తలిగించుకుంటాడమ్మా ఇంతకు ఆ ఓట్ల సంగతి ఏంది ఆ తమ్ముడు ఇంటికి పోతే నీకేంది ఇంతకు ముచ్చటేందో సగం చెప్పరారే నాకు నీకు పుణ్యం ఉంటది గాని అరే అది కాదు పిల్ల ఈ షిప్ రెంచుకలోడు హైదరాబాదు కృష్ణానగర్లో ఉంటాడు కదా అని వీని ఇంట్లో దగ్గర 6 ఓట్లు ఉన్నాయి కదా అని మా పాచోళ్ళకి ఫోన్ చేసి ఒక ఓటుకి 2500 రూపాయలు ఒక పుల్ బాటల్ మందు బిర్యానీ పొట్లం ఒకటి రంగురంగుల చీర ఈ లెక్కన 6 ఓట్లకి ఇచ్చినాం వీని ఇంట్లోకి మరి అవి తీసుకున్న బాడకావు పోయి ఓట్ల నాడు ఓటు గుద్ది రావాలన్నా వద్దా చొరకు అవి తీసుకున్నాడా జేబులో నూక్కున్నాడు ఓట్ల నాడు అవి ఎగ్గొచ్చిండు ఇంటికి వచ్చింది ఈ ఊళ్ళోకి వచ్చి ఇక్కడ ఎగురుతాడు ఇది పద్ధతేనా ఇవి వాళ్ళకి తక్కువ బాడకావుది అరే అది కాదక్క ఇంటికాడ ఫంక్షన్ ఉన్నదని వచ్చినాం నీకు ఫంక్షన్ ఉంటే ఈ ఛాన్స్ మాకు 5 ఏళ్ళకి ఒక్కసారి వస్తుంది మరి మా బతికి ఏం కావాలనుకున్నావు ఏ ఊకోరా తమ్మి సెలవు వచ్చింది కదా అని ఓట్లు లేకుండా వచ్చేటందుకు సిగ్గులేదారా నీకు అడుగు గట్ల అడుగు లేకిని పాడతావు గట్ల అడుగు అదే ఓటే శాత కానోనివి సర్కారు ఇచ్చే పథకాలు అయితే తీసుకుంటానవరా బేవకూబ్ ఏ తాత మందందరు గుత్తలు గట్ట తిట్టకే పుణ్యం బరాబర్ తిడతా బరాబర్ తిడతా అసలు ఓటు హక్కును వినియోగించుకోలేనోనివి దేశంలో ఉండే హక్కు కూడా నీకు లేదురా నీకు ఓటేసే ఇష్టం లేకపోతే ఏ లీడర్ నీకు నచ్చకపోతే ఓట్ల నాడు పోయి నోటా కన్నా ఓటు గుద్ది రానుంటివి ఓటు అయ్యవు ఈ దేశంలో ఉంటావు ఈ సర్కారు ఇచ్చే పథకాలను తీసుకుంటావారా లేకిడి బాడుకావు చెప్పుతోడు కొడతా ఇదైతే నిజమేనే తాత ఓటు హక్కును వినియోగించుకోనల్లా చాలా మంది చదువుకున్న వాళ్ళే ఉన్నారటనే ఇంకా ఓటేయని ఇసువంచి మొగల్లే పొద్దుగా లేచిందంటే 3 బాట్ల కాడ కూర్చొని జానెడు మూరడు ముచ్చట్టు మాట్లాడుతూ అంటారు వాటర్ సప్పులలో పేజీ పుస్తకాలలో 2 పేజీలు 3 పేజీలు రాసుకుంటా అన్నమాట ప్రకారం పథకాలను అమలు చేయని అసమర్థ సర్కారు చేతగాని సర్కారు అని ముచ్చట్లు రాస్తా అంటారు ఈ మొగోళ్ళు ఓటేయని మొగోళ్ళు ఇగో గిట్లనేనే మొన్నటి జూబ్లీ హిల్స్ ఎన్నికల రోజు బగ్గానే ఓట్లున్న ఓ ఇంటోళ్ళు అందరి పేరు మీద పైసలు తీసుకున్నారట కానీ దాంట్లో సగానికి సగం మంది కూడా ఓట్లు వేయలేదట అందుకే ఓట్లేయని ఆ కడుమల పైసలు తిరిగేయాలని వార్నింగ్ ఇచ్చినట్టనే ఓ పాటోళ్ళు ఆ పార్టీలు ఎవరో కాదు మా పార్టీలేనే అంచను ఇట్లా మేము చాలా మందికి పైసలు వంచినాం ఆ పైసలు తీసుకున్న సగానికి సగం మంది ఓట్లే గుద్దలే నాడు ఇంతకు వచ్చి మలుచుకొని పన్నారు ఇక వీడు కూడా పట్నంలో నా ఓడే కదా తెలిసినోడే కదా అని అక్కడ ఉన్న మా పార్టీలకు ఫోన్ చేశారు వానికి ఓటుకు పైసలు ఇర్రానంటే 6 ఓట్లకు పైసలు ఇచ్చిండు మరి అవి తీసుకున్నాడు పోయి 6గురికి 6 ఓట్లు గుద్ది రావాలా వద్దా శాస్త్రానికి ఒకటి గుద్ది వచ్చి ఊళ్ళకి వచ్చి ఇక్కడ ఆటలాడతాడు ఇంతకు మీ పార్టీ అంటే ఏ పార్టీ అన్నట్టే తాత గా ముచ్చట చెప్పరాదే పుణ్యం ఉంటది గాని ఓటుకు నోటు ఇచ్చి కొనుక్కునే సిగ్గు తప్పిన పని అని అంటే ఇంకా మా పార్టీ ఏందో చెప్పితే ఆ టీవీలలో చెప్పి మా పార్టీ ఇజ్జత్ తీద్దామని చూస్తున్నాం అనే ఇదేం తక్కువదానా ఈ ముచ్చట్లన్నీ నీకు అవసరం లేదు నీ వార్తలు నువ్వు రాసుకో వాళ్ళకి తక్కువదానా నీ సంగతి ఏందిరా చెప్పు తప్పైందా మీ పైసలు మీకు ఇట్లా తీసుకోరా జర పుణ్యం ఉంటుంది అంటే మేము మీకు పైసలు ఇచ్చింది దేనికిరా మీరు పైసలు తీసుకొని మా లీడర్కు ఓటు వేస్తే మా లీడర్ గెలుతాడనే కదరా అప్పుడు పైసలు ఇస్తే తీసుకొని జేబులో నూక్కొని ఇప్పుడు మేము ఓటు వేయలేదు మీ పైసలు మీకు ఇస్తామంటే ఏందన్నట్రా డబ్బున ఇప్పుడు మా లీడరు 1-2 ఓట్లతోటి ఓడిపోతే మా లీడర్ పరిస్థితి ఏందిరా ఎట్లిస్తామనుకుంటానవురా మీ అందరికి పైసలు పంచినాం మా గెలుపు ఖాయమే అని మేము
సంకలాన్ని గుద్దుకుంటాను కాదురా. ఇప్పుడు మీ పైసలు మీకు ఇస్తాం వచ్చే మా లీడర్కి ఏం కావాలరా? అరే మీరు ఓటుకు డబ్బులు ఇచ్చిడే ఇజ్జత్ తప్పిన పని అంటే మళ్ళా వాళ్ళు ఓట్లు వేయలేదని పోయి అడుగుతారానే? మందికి తెలిస్తే ముఖం మీద ఉంచుతారు ఊక ముసలాడా. మొక్కం మీద ఎందుకు ఉంచుతారే మింగిసం మొక్కం దానా? ఓటు అనే ఆయుధాన్ని ఎట్లా వాడుకోవాలో తెలియని ఈ అమాయక జనాలకు డబ్బు అంటే ఎట్లా పని చేస్తుందో చెప్తాను తప్ప యాంద్రా చట్టం అంటే ఎట్లా పని చేస్తుందో మేము కూడా చూపిస్తాం. ఆగు అంటే పోలీసు వాళ్ళకి ఫోన్ చేసినావారా? వాళ్ళు వచ్చినాక వెళ్తారు. ఆగరా వాళ్ళు వచ్చేదాకా నేను ఈయనే పక్కేసుకొని పంట ఆగు కొడుక. నీకు ఆ పోలీస్ సార్లు ఎంత కాలం కావాలంటారో నేను చూస్తారా? రేపు పొద్దుగాల మేము ఇచ్చిన పైసలకు డబల్ ఇవ్వకపోయినాం అనుకో నీ సంగతి చెప్తా ఆగు. చూసిండ్రు కదా పబ్లిక్, ఓట్ల నాడు పైసలు తీసుకుంటే ఎట్లుంటదో కథ. ఓట్లు ఇయ్యలేదనే పైసలు అడుగుతున్నారంటే ఒకవేళ పైసలు ఇచ్చిన నాయకుడు ఓడిపోతే పరిస్థితి ఇంకెట్లుంటది చెప్పుండ్రి. ఇక రేపట్లో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతున్నాయి కాబట్టి పైసలు తీసుకోకుండానే ఓట్లేయండి. నిజాయితీగా పనిచేసేటోళ్ళనే గెలిపించుకోండి. అంతేగాని మీ ఓటుని మాత్రం అమ్ముకోకుండ్రి. అవినీతి పరులను నాయకులుగా ఎన్నుకోకుండ్రి. ఏమంటున్నాం?